హాయ్ అండి. ఈరోజు పాలకూర బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చాలామంది పిల్లలు పాలకూర తినట్లేదు కదా, ఆకుకూరలంటే పిల్లలు ఇష్టపడట్లేదు. కాబట్టి ఇలాగ బంగాళదుంపలో పాలకూర అనేది వేసుకుని చేసుకోవడం వల్ల చాలా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే సరిగ్గా తినరండి. ఇలా చేయాలని అనిపించి నేను చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా పిల్లలు చేసి పెట్టారంటే హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకు అందుతుంది. రండి వీడియోలోకి వెళ్ళి మనం ఎలా చేయాలన్నదని చూద్దాం. మొదటిగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మొత్తం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం వేసుకొని వేపుకుందాము. ఈ పోపు దినుసులు కొంచెం బాగా వేపుకుందాము. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి వేసేసుకుంటున్నాను. అవి కొంచెం దూరగా వేపుకుందామండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల త్వరగా కొంచెం మగ్గిపోతాయండి. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. నేను బంగాళదుంపలు ఉడకపెట్టుకొని అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అందులోనే ఉల్లిపాయలు మగ్గాయి కదా, కొంచెం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. నేను అల్లం వేయకుండా వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ పెరుగుద్ది. నేను ఎటువంటి గరం మసాలాలు కానీ ఏ పొడులు వాడట్లేదండి. పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. అది వేసుకుని కొంచెం కలిపేసుకుందామండి. కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న పాలకూర వేసేసుకుంటున్నాను. పాలకూర ప్లేస్లో కూడా మీరు తోటకూర కూడా వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఆకుకూరలు అనేది ఏదో ఒక కాయగూరలో మనం కలిపి పెట్టడంలో అన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా వీలుగా చేసుకోవచ్చు. నేనైతే పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర కాస్త మగ్గిన తర్వాత మగ్గే వరకు 5 minutes later. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుదామండి. మగ్గిపోయింది. ఇలా బంగాళదుంపలు కట్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ముక్కలుగా కట్ చేసి వేసేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఒక టీ స్పూన్ కారపొడి కూడా వేసుకుంటున్నాను. అది కూడా కలిపేసుకున్నాం. తర్వాత ముందు కొంత ఉప్పు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు మగ్గించడానికి. మళ్ళీ రుచికి సరిపడా, కర్రీకి సరిపడగా మళ్ళీ నేను మిగతా ఉప్పు కూడా వేసుకున్నాను. చూడండి, కర్రీ అయితే మాత్రం చాలా మట్టుకు రెడీ అయిపోయింది. 10 minutes later. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. రెడీ అయిపోయింది. వేపుడైతే పాలకూర బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది. ఇదే మా మొదటి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం, మీకు కావాల్సిన మరిన్ని కొత్త వంటకాల కోసం కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కావాల్సినవి నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను.